కడిగి తూర్చేలా ఘాట్లు పెట్టుకున్నాను. ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చల్లగయ్యాక ఉసిరికాయలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవి ముడకవ అనేది మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అనుకుంటూ ఆల్ సైడ్ ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పోపు దినుసులు ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ 4 వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి. నా దగ్గర ఎండుమిర్చి లేదు, నేను ఎండుమిర్చి వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆ వేడి మీద అవి పచ్చడి పెట్టడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసేయచ్చండి ఇలా. నెక్స్ట్ మనం కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అండ్ పొడి చేసేసాను. మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసి కొంచెం మంచిగా కలపండి. కొంచెం ఆయిల్ హీట్గా ఉంది ఇప్పుడు. ఇలాంటప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి మంచిగా పడుతుంది. స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లో, హోటల్స్లో పెడితే మన ఇంట్లో చేస్తే ఎందుకు ఇంత టేస్ట్ అది అంటాం కదా, ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట మన పచ్చడి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అయితే చాలామంది ఇందులో చింతపండు వేస్తారు. మనం ఇక్కడ చింతపండు వేయట్లేదు. అండ్ ఒకటి ఏమంటారు, ఇలా గీకేసి కూడా వేస్తారు కొంతమంది. అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే వేయట్లేదు. 1-2 కాయలు అలా గీకి కూడా వేసుకోవచ్చు. చూడండి, కమిటింగ్ అనిపిస్తుంది ఇలాగే మనకి. నెక్స్ట్ సరిపడా చల్లారిపోయిందండి. ఇది చాలా చల్లగా అయిపోయింది ఇలా అనమాట. ఇప్పుడు దీంట్లో మనము కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, పచ్చడి కదా, సో మాగుతుంది టేస్ట్ తగ్గుతుంది. సో కారం కొంచెం, ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. 1/2 కిలో ఉన్నాయండి. 1/2 కిలోకి నేను 4 స్పూన్లు ఇది వేస్తున్నాను కారం పొడి. పసుపు మాత్రం కొంచెం వేసుకోండి. అండ్ ఇది సీక్రెట్ టిప్ ఏంటంటే పసుపు కొంచెమే వేయాలి కారం కంటే, ఎందుకంటే అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు రెడ్గా ఉంటుంది. చెప్పాను కదా, పసుపు కొంచెం వేసుకోవాలని. కొంచెం పసుపు వేసాను. మనం నూరిన ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసాను. కారం, ఉప్పు సరిపడా వేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి చూడండి ఎంత కమిటింగ్గా ఉంది కదా. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఊరేసుకొని తింటే మాకు చాలా ఇష్టం అండి, అందుకని వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ట్రై చేయండి ఒకసారి, అదర్వైజ్ స్కిప్ ఇట్. అండ్ ఈ స్టేజ్లో అందరూ నిమ్మకాయ రసం పిండుకుంటారు అండ్ చింతపండు యాడ్ చేస్తారు. బట్ హోటల్, రెస్టారెంట్ స్టైల్లో ఏంటంటే కొంచెం రిచ్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ టిప్. చిల్లీ వెనిగర్ అండి, మిర్చి వెనిగర్ అంటాం కదా అది. సో ఇది ఇప్పుడు మనము కొంచెం వేసుకుందాం. చాలామంది చెప్తుంటారు పచ్చడి పాడైందని, కలర్ చేంజ్ అయిందని. అలా అవ్వకుండా ఉండడానికి ఈ సీక్రెట్ టిప్. ఇది మనము ఎంత వేసుకున్నాలి అనే దానికి మీ క్వాంటిటీని బట్టి చూడండి. ఆల్రెడీ పుల్లగా ఉంటాయి, వెనిగర్ అనేది ఇంకా పుల్లగా ఉంటుంది. సో ఎక్కువ అవసరం ఉండదు. బట్ ఏంటంటే స్టోరేజ్కి అండ్ టేస్ట్కి కానీ చాలా బాగుంటుంది. సో నేను ఒక చెంచా, మనం అన్నీ మిక్స్ చేసి వేసాం కదా, అట్లా పచ్చడి చెంచాతో 1 చెంచా వేస్తున్నాను. మీరు కూడా వేరే ఏ పచ్చడి అయినా సరే ట్రై చేసి ఇది వేయండి. అని పచ్చడితో ఇంకా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ వన్ స్టైట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో మామిడికాయ పచ్చడి ఊరిన తర్వాత వీడియోస్లో చూపిస్తాను. అప్పట్లో మీరు చేసేసుకొని తినేసి నాకు చెప్పేయండి.